జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ నూతన కమిటీ నియామకం జరిగింది. ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గంధం ప్రభాకర్ రాజు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. మహిళా హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. నూతన సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మరియు షాజర్ మేడం గారికి మరియు వైస్ చైర్మన్ దక్షారంలో వైస్ చైర్మన్ ఆనందమురుగన్ గారికి నా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ పదవిని అందరికీ కూడా మానవ హక్కులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్న ముందుండి నేను తప్పకుండా పరిష్కరిస్తూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ స్థాయి పరిస్థితులు చూస్తే హ్యూమన్ రైట్స్ లాంటి ఆర్గనైజేషన్స్కి ఎంతో ప్రాముఖ్యత ఉన్న సందర్భాలు. ఒకప్పుడు ఆర్గనైజేషన్స్ ఎక్కడైనా కానీ ఏదైనా లాంటి మీడియేషన్ చేస్తే బాగా అర్థం చేసుకొని కొద్దిగా వింటూ సహకరిస్తూ ఒకరికొకరు ప్రపంచ శాంతి కోసం పాల్పడే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు శనికారమైన ఆదేశాలు లేదా ఏదైనా అసెంబ్లీ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళ కంట్రీకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్ పొందడం కోసం మానవతా విలువలు పోయి ప్రపంచంలో ఆందోళనలో ఉన్న సందర్భాల్లో హ్యూమన్స్ కి చాలా నష్టాలు జరుగుతున్నాయి. వారి యొక్క ప్రమేయం లేకుండానే అనవసరమైనటువంటి యుద్ధాల వల్ల ప్రాణాలకు అస్వస్థతకు గురవుతున్నారు. వాళ్ళందరి పట్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ముందుండి పనిచేస్తుంది. ఎక్కడైతే అణిచివేతకి గురవుతున్నటువంటి అణగారిన వర్గాల పట్ల ముఖ్యంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ పనిచేస్తుందనేసి పత్రికా మూలంగా తెలియజేస్తున్నా. ఈ పోలీసు యంత్రాంగానికి, గవర్నమెంట్ పనిచేస్తున్నట్టు అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ద్వారా ఏ సమస్య ఉన్నా కూడా మేము స్పందిస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం వచ్చినటువంటి గంధం ప్రభాకర్ రాజు గారికి మా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రామచంద్రారెడ్డి గారు కొత్త మా స్టేట్ లెవెల్లో కొత్త పార్టీని ఎన్నుకున్నారు. ఇదివరకు ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు, మన కేసులు చెప్పినట్టు, మన వెంకటేశ్వర గారు చెప్పినట్టు, ఎక్కడైతే అణచివేత, వాక్ స్వాతంత్రం ఎక్కడ ఉండదో, ఎక్కడైతే ఇంజస్టిస్